కరెక్ట్ గా ఆలోచిస్తే కట్నం ఎందుకు ఇవ్వాలి? మమ్మల్ని ఏమన్నా ఫ్రీగా తెచ్చుకుని పెళ్లి చేసుకుని ఇక్కడ ఏ పని చెప్పకుండా ఫ్రీగా వదిలేస్తున్నారా? నో కదా. ఆ ఉరిశిక్ష పడినప్పుడు హరిబాబుతో సమానంగా తల్లికి అండ్ బ్రదర్స్ కి కూడా పడుతుందా పడదా అనేది మెయిన్ క్వశ్చన్. నిజంగానే వైష్ణవికి జస్టిస్ జరుగుతుందా? మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం ఈ క్వశ్చన్ మీ మైండ్ లో 100% ఉంది. 20 సంవత్సరాల వయసులోనే 50,000 సబ్స్క్రైబర్స్ ని ప్లస్ 91,000 ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వైష్ణవి తన హస్బెండ్ చేతిలో చనిపోయింది. ఆ హస్బెండ్ అరెస్ట్ అయ్యాడు, న్యూస్ వచ్చింది, అవుట్రేజ్ కూడా వచ్చింది. బట్ న్యూస్ వచ్చి అరెస్ట్ అయినంత మాత్రాన జస్టిస్ జరిగినట్ట? అరెస్ట్ అవడం అంటే జస్టిస్ కాదు, అది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు హానెస్ట్ గా మాట్లాడుకుందాం. అసలు సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో, ఎందుకు డిలే అవుతుందో, ప్లస్ దానికి మనం ఏం చేయగలమో. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్చ్ 16 నైట్ తన హస్బెండ్ హరిబాబుతో ఆర్గ్యుమెంట్ జరిగింది. మార్చ్ 17 ఉదయానికి వైష్ణవి లేదు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక కంటెంట్ క్రియేటర్, ఒక కూతురు అందరికంటే చాలా ముందే వెళ్ళిపోయింది. అంతకు కొన్ని రోజుల ముందే ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేసింది, తను స్కాన్ చేయించుకున్న వీడియో. బట్ అదే లాస్ట్ వీడియో అవుతుందని తనకి కూడా తెలియదు. తన పెళ్లికి గాను 5 లక్షల క్యాష్, 2 గుంటల స్థలాన్ని ఇచ్చారు. కానీ హరిబాబు ఫ్యామిలీకి అది సరిపోలేదు, ఇంకా కావాలి అని ప్రెషర్ చేస్తూనే ఉన్నారు. హరిబాబు తల్లి లక్ష్మి తనని కంటిన్యూస్ గా టాంట్ చేస్తూనే ఉంది. హరిబాబు బ్రదర్స్ అశోక్ అండ్ ఆనంద్ హరిబాబుని ప్రెషర్ చేస్తూనే ఉన్నారు. వైష్ణవి ప్రెగ్నెంట్ అవడంతో ఈ ప్రెషర్ ఇంకొంచెం పెరిగింది. ఆ రాత్రి ఆర్గ్యుమెంట్ లో వైష్ణవిని తను చంపేశాడు అండ్ మర్నాడు హరిబాబుని అరెస్ట్ చేశారు. హరిబాబు తల్లి అండ్ హరిబాబు బ్రదర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. బట్ అరెస్ట్ అవితే జస్టిస్ దొరికినట్టేనా? అసలు పీపుల్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ కారణం ఏంటంటే కోర్టు సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది. ఇండియాలో మర్డర్ కేస్ కి వర్డిక్ట్ రావడానికి మినిమం 5 to 10 years పడుతుంది. ఆ ఉరిశిక్ష పడినప్పుడు హరిబాబుతో సమానంగా తల్లికి అండ్ బ్రదర్స్ కి కూడా పడుతుందా పడదా అనేది మెయిన్ క్వశ్చన్. కొన్ని కేసెస్ లో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా పడుతుంది. పబ్లిక్ అటెన్షన్ పోతుంది, కేసు ఉంటుంది, బట్ మొమెంటం ఉండదు. సెకండ్ కారణం ఏంటంటే డౌరీ కేసులు ఇండియాలో చాలా కామన్. ప్రతి సంవత్సరం కొన్ని వేలల్లో ఈ కట్నాల గురించి హత్యలు జరుగుతూనే ఉంటాయి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, కానీ దాని ఎన్ఫోర్స్మెంట్ మాత్రం చాలా స్లోగా ఉంది. చట్టం అయితే ఉంది, కానీ దాని గురించి భయం మాత్రం ఒక్కరికి కూడా లేదు. మూడో కారణం ఏంటంటే హరిబాబుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈక్వల్ పనిష్మెంట్ దొరుకుతుందా దొరకదా అని. అంతే కదా, డైరెక్ట్ గా హెరాస్ చేసిన వాళ్ళు తల్లి అండ్ బ్రదర్స్, వీళ్ళు అరెస్ట్ అయ్యారు. బట్ హరిబాబుతో సమానంగా ఆ ఉరిశిక్ష ఎప్పుడో పడుతుంది. నాలుగో కారణం ఏంటంటే ఇది అతి పెద్ద కారణం. వైష్ణవి యూట్యూబర్ కాబట్టి, తన ఫేమస్ కాబట్టి తన కేసు ఇంత నేషనల్ వైడ్ గా రీచ్ వచ్చింది. కానీ రోజు ఎంతమంది ఆర్డినరీ పీపుల్ చనిపోతున్నారు? వాళ్ళ కేసెస్ ఎవరికన్నా తెలుస్తున్నాయా? మీడియా వాళ్ళని కవర్ చేస్తుందా? కవర్ చేసినా 1-2 రోజులకు మించి ఎక్కువ వరకు వెళ్తుందా? ఇలాంటి వాటికి జస్టిస్ జరగాలంటే ఏం మారాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి అండ్ మన దురదృష్టం ఏంటంటే ఈ సెన్సిటివ్ కేసెస్ అన్ని ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ది డౌరీ కేసు అవ్వచ్చు, లేదా రేప్ అండ్ మర్డర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి కేసెస్ కి చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంప్లిమెంట్ చేసి మినిమం 6 నెలలు లేదా 1 సంవత్సరంలో వర్డిక్ట్ వచ్చేలాగా అవ్వాలి. ఒక కేసు జస్టిస్ కోసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డ్రాగ్ చేయడం ఆగిపోవాలి. సెకండ్ది డౌరీ లా రీఎన్ఫోర్స్మెంట్ అయితే ఉంది, బట్ దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. మూడోది సొసైటీ మారాలి. ఇదే అన్నిటికంటే మెయిన్. అసలు ఈ కోర్టులు, ఈ లాలు ఇవన్నిటి మీద హోప్స్ పెట్టుకునే బదులు సొసైటీనే మారాలి అని అనుకుంటే ఈ గొడవే ఉండదు కదా. అసలు కట్నం ఇవ్వడాలు తీసుకోవడాలు ఇవి ఫస్ట్ ఆగిపోవాలి. ఇది చాలా షేమ్ఫుల్ అని సొసైటీ అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీలో, స్కూల్లో, కాలేజీల్లో ఈ కాన్వర్సేషన్స్ మొదలవ్వాలి. అసలు కరెక్ట్ గా ఆలోచిస్తే కట్నం ఎందుకు ఇవ్వాలి? మమ్మల్ని ఏమన్నా ఫ్రీగా తెచ్చుకుని పెళ్లి చేసుకుని ఇక్కడ ఏ పని చెప్పకుండా ఫ్రీగా వదిలేస్తున్నారా? నో కదా. అందరు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని, వాళ్ళ ఫ్యామిలీని కాదనుకుని ఇక్కడికి వచ్చి ఇంకొక ఫ్యామిలీ కోసం, ఆ ఫ్యామిలీనే మా ఫ్యామిలీ అనుకుని ఆ ఫ్యామిలీ కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు కట్నాలు ఇవ్వాలి? ఫస్ట్ ఈ కట్నం ఇవ్వాలి, కట్నం తీసుకోవాలి అనే టాపిక్ ఆగినప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుంది. అండ్ ఫైనల్ గా ఫోర్త్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్ళ వరకు మాట్లాడతారు,
తర్వాత నుంచి దీని గురించి లైట్ తీసుకుంటారు. అది జరగకూడదు. ఒక ఇష్యూ జరిగిన తర్వాత దానికి జస్టిస్ జరిగేంత వరకు ఈ టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉంటేనే జస్టిస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. హరిబాబు ఒక్కడికే కాదు, హరిబాబు తల్లి అండ్ బ్రదర్స్కి కూడా పనిష్మెంట్ పడాలి. కేస్ కోర్టు ఫాస్ట్గా నడవాలి అండ్ ఫైనల్గా వర్డిట్ కరెక్ట్గా రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్, ఇలాంటి సిచ్యువేషన్ వేరే ఏ అమ్మాయికి రాకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching till here. See you in the next video. Bye.